హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. గార్నా జయంతియ కాశీ కొండలు ఏ రాష్ట్రంలో కలవు? ఆన్సర్ మేఘాలయ. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే దక్షిణ భారతదేశంలో కనుక ఎత్తైన శిఖరం కనుక చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి అనైముడి. ఏంటి అండి అది? అనైముడి. అంటే దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం కనుక చూసినట్లయితే అనైముడి. నెక్స్ట్, మధ్యప్రదేశ్లో జబల్పూర్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ నర్మదా. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అత్యంత రద్దయిన సముద్ర వ్యాపార మార్గం ఏది? ఆన్సర్ పనామా కాలువ. అంటే అత్యంత రద్దయినటువంటి సముద్ర వ్యాపార మార్గం కనుక చూసినట్లయితే పనామా కాలువ. నెక్స్ట్, వాతావరణంలో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడం ఏ ఆవరణంలో సంభవిస్తుంది? ఆన్సర్ స్ట్రోటోస్పియర్. నెక్స్ట్, హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ఆన్సర్ 76 సంవత్సరాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే హేలీ తోకచుక్క కనుక చూసినట్లయితే 76 సంవత్సరాలకు ఒకసారి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్, భూమిపై ఋతువులు ఏర్పడడానికి కారణము? ఆన్సర్ పరిభ్రమణ సమయంలో భూమి అక్షము 66 కోణం చేస్తూ ఉండడం వలన. అంటే భూమి పరిభ్రమించే సమయంలో కనుక చూసినట్లయితే భూమి అక్షము 66 కోణం చేస్తూ ఉండడం వలన భూమిపై ఋతువులు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్, అస్వాన్ డ్యాము ఏ దేశంలో నిర్మించారు? ఆన్సర్ ఈజిప్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో నదులచే ఏర్పడు భూస్వరూపం ఏది? ఆన్సర్ నదీ నక్షత్రాలు. అంటే ఇక్కడ నదులచే ఏర్పడేటటువంటి భూస్వరూపం ఏది అని అంటే నదీ నక్షత్రాలు. నెక్స్ట్, చక్కెర పరిశ్రమలు సాధారణంగా ఏ ప్రాంతాల్లో కేంద్రీకృతమవుతాయి? ఆన్సర్ చెరుకు పండించే ప్రాంతాలు. అంటే చెరుకు పండించే ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే చక్కెర పరిశ్రమలు కేంద్రీకృతమై ఉంటాయి. నెక్స్ట్, సుయాజ్ కొలంబో అంతర్జాతీయ మార్గానికి సమీపంలో ఉన్న రేవు పట్టణము? ఆన్సర్ కొచ్చిన్. నెక్స్ట్, ఈ క్రింది రాష్ట్రాలలో బంగ్లాదేశ్లో సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర. అంటే పశ్చిమ బెంగాల్తో అంటే ఇక్కడ ఏంటంటే బంగ్లాదేశ్తో సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర అని చెప్పవచ్చును. నెక్స్ట్, నీలి మరియు లీవు రేక్స్ కనుమై ఈ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఉత్తరాంచల్. నెక్స్ట్, ప్రపంచంలో అతి పొడవైన హీరాకుడ్ ప్రాజెక్ట్ ఈ నదికి అడ్డంగా నిర్మించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అతి పొడవైనటువంటి హీరాకుడ్ ప్రాజెక్ట్ అనేది మహానదికి అడ్డంగా నిర్మించబడింది. ఏ నది అండి అది? మహానది. భారతదేశంలో అతి చక్రవాతాలు అంటే ప్రతి చక్రవాతాలు ఈ క్రింది నెలల మధ్య ఏర్పడతాయి? ఆన్సర్ డిసెంబర్, ఏప్రిల్ మధ్య. అంటే భారతదేశంలో కనుక చూసినట్లయితే ప్రతి చక్రవాతాలు అనేవి డిసెంబర్, ఏప్రిల్ మధ్య ఏర్పడతాయి. నెక్స్ట్, షోలో పేరుతో పిలిచే భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతంలో పెరుగుతాయి? ఆన్సర్ అస్సాం కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, హేమ ప్రవాకుల జోన్ల రకాలు? ఆన్సర్ ఎర్ర జోన్, నీలం జోన్, నెక్స్ట్ పసుపు జోన్. నెక్స్ట్, ఇండియాలో సునామీ గురించి లభ్యమైన అతి ప్రాచీన రికార్డు ప్రకారం సునామీ ఎప్పుడు సంభవించింది? ఆన్సర్ 326 BC. నెక్స్ట్, సునామీ అనే పదము
ఆన్సర్ జపనీస్. నెక్స్ట్ క్రింది వానిలో 10 మానవ నిర్మిత ఆపద వైపరీత్యాలు. ఆన్సర్ భూకంపాలు, సునామీ, వరదలు. నెక్స్ట్ మనం ఎప్పుడు ఎందుకు చంద్రుని ఒకే ముఖాన్ని చూస్తూ ఉంటాము, అంటే మనం ఎల్లప్పుడూ ఎందుకు చంద్రుని ఒకే ముఖాన్ని చూస్తూ ఉంటాము అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఎందుకంటే అది భూమి చుట్టూ పరిభ్రమించడానికి తన ఇరుసుపై తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలము సమానం కనుక. అంటే అది భూమి చుట్టూ భ్రమించడానికి మరియు తన ఇరుసుపై తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం సమానం కనుక మనం ఎల్లప్పుడూ చంద్రుడిని ఒకే ముఖాన్ని చూస్తూ ఉంటాము. నెక్స్ట్ బేవరేజ్కు సంబంధించిన పంటలు అత్యధికంగా ఇక్కడ పండిస్తారు. ఆన్సర్ అర్ధ ఎడారి ప్రాంతాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే బేవరేజ్కు సంబంధించినటువంటి పంటలు కనుక చూసినట్లయితే అత్యధికంగా అర్ధ ఎడారి ప్రాంతాలలో పండించడం జరుగుతుంది. నెక్స్ట్ సింథటిక్ రబ్బర్ను అతి చౌకగా ఉత్పత్తి చేయు దేశాలేవి? ఆన్సర్ యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. నెక్స్ట్ వాణిజ్య చేపల పెంపకం ఏ దేశంలో బాగా అభివృద్ధి చెందుతుంది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ వరదల నిర్వహణ కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా బిల్లును తయారు చేయమని ఏ కమిషన్కు సూచించింది? ఆన్సర్ కేంద్ర జల కమిషన్. నెక్స్ట్ శైవ గాథలను వీరవేగంగా ఆలపించే జానపద కళాకారులు? ఆన్సర్ భిక్షుకుంట్లు అనేవారు శైవ గాథలను వీరవేగంగా ఆలపించే జానపద కళాకారులని చెప్పవచ్చును. నెక్స్ట్ రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ బ్రాహ్మణి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారం అనేది బ్రాహ్మణి నది ఒడ్డున కలదు. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ది సౌత్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే గేట్వే సౌత్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చెన్నై. నెక్స్ట్ కొంకన్ రైల్ రూటు ఈ రెండు ప్రదేశాలను కలుపుతుంది? ఆన్సర్ గోవా మరియు కొచ్చిన్. నెక్స్ట్ సముద్ర ఓడరేవు కానిది ఏది? ఆన్సర్ రామేశ్వరము. నెక్స్ట్ ఉష్ణమండల పచ్చిక బయళ్లకు ఉదాహరణ? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఉష్ణమండల పచ్చిక బయళ్లకు ఉదాహరణ ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి పంపాలు. ఏంటండి అది? పంపాలు. నెక్స్ట్ బాక్రానంగల్ పథకము ఈ నదిపై కలదు? ఆన్సర్ సట్లైజ్. అంటే బాక్రానంగల్ పథకం అనేది సట్లైజ్ నదిపై కలదు. నెక్స్ట్ క్వశ్చన్ శక్తిచే మొట్టమొదటిసారి విద్యుదీకరణ గావించబడినటువంటి గ్రామము? ఆన్సర్ చోగ్లాంసార్. అంటే సౌరశక్తి చేత మొట్టమొదటిసారి విద్యుదీకరించబడినటువంటి గ్రామం ఏంటి అంటే చోగ్లాంసార్. నెక్స్ట్ పెనుగంగ వార్తా నదులు ఏ నదికి ఉపనదులు? ఆన్సర్ గోదావరి. నెక్స్ట్ సూర్యుడిని అనుసరించి వర్షం అని ఏ ఖండానికి పేరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే అయితే సూర్యుడిని అనుసరించి వర్షం అని ఏ ఖండానికి పేరు అంటే ఆన్సర్ వచ్చేసి ఉత్తర అమెరికా. ఏంటండి అది? ఉత్తర అమెరికా. నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక వేరుశెనగ పండించే దేశము? ఆన్సర్ ఇండియా. అంటే ప్రపంచంలో మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అత్యధికంగా వేరుశెనగ పండించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో పెట్రోకెమికల్ పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందినది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే గుజరాత్ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే పెట్రోకెమికల్ పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందినటువంటిది. నెక్స్ట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో సగటు రబ్బర్ను ఎక్కువగా పండించును? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ భారతదేశంలో వరోరా అణు విద్యుత్ కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూగర్భ రైల్వే ఏ సంవత్సరంలో నిర్మించారు?
ఆన్సర్ 1984. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఫస్ట్ టైం భూగర్భ రైల్వే అనేది 1984లో నిర్మించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఎలక్ట్రిక్ రైలును కనుక చూసినట్లయితే 1929లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, మొదటి భూగర్భ రైల్వేను ఏ నగరంలో నిర్మించారు? ఆన్సర్ కోల్కత్తా. నెక్స్ట్, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సికింద్రాబాద్. అంటే ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే కనుక చూసినట్లయితే సికింద్రాబాద్లో కలదు. నెక్స్ట్, ఎలక్ట్రో లోకోమోటివ్లను ఎక్కడ తయారు చేస్తారు? ఆన్సర్ భోపాల్. నెక్స్ట్, అంతరిక్ష ప్రయోగ కేంద్రము ఒరిస్సాలో ఎక్కడ ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంతరిక్ష ప్రయోగ కేంద్రం కనుక చూసినట్లయితే ఒరిస్సాలో పూరిలో కలదు. నెక్స్ట్, భారతదేశంలో పొడవైన నది ఏది? ఆన్సర్ గంగా నది. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్కి క్రింది వాటిలో దేనితో ఉమ్మడి సరిహద్దు లేదు? ఆన్సర్ మేఘాలయ. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవులు ఏ పోస్టల్ జోన్లకి వస్తాయి? ఆన్సర్ 7. అంటే అండమాన్ నికోబార్ దీవులు కనుక చూసినట్లయితే 7 పోస్టల్ జోన్లకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశపు తీర ప్రాంతాలలో అత్యధికంగా తుఫానుకు గురయ్యే ప్రాంతము? ఆన్సర్ ఒరిస్సా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే భారతదేశ తీర ప్రాంతాలలో కనుక చూసినట్లయితే అత్యధికంగా తుఫానుకు గురయ్యేటటువంటి ప్రాంతం ఏంటి అంటే ఒరిస్సా. నెక్స్ట్, భీమా నది దేనికి ఉపనది? ఆన్సర్ కృష్ణ. అంటే భీమా నది అనేది కృష్ణా నదికి ఉపనది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.